ఈ వీడియోలో మనం ఒక సంఖ్య యొక్క గుర్తింపును మార్చడంకు సంబంధించిన ఉదాహరణలు చూస్తాము. ఒక సంఖ్య యొక్క గుర్తింపును ఏ విధంగా మార్చాలి అనేది మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి దానిని మనం గుర్తు చేసుకుందాము. అంటే సంకలన విలోమాన్ని మనం ఏ విధంగా కనుక్కుంటాము అంటే సంఖ్యారేఖపై 0 నుండి ఎన్ని స్థానాలు కుడివైపు లేదా ఎడమవైపు వెళ్తామో వ్యతిరేక దిశలో అన్ని స్థానాలు వెళ్ళినప్పుడు వచ్చే సంఖ్యను ఆ సంఖ్య యొక్క సంకలన విలోమం అంటాము. ఇప్పుడు ధనపూర్ణ సంఖ్య ఉంది అనుకో, దానికి సంకలన విలోమం ఏమవుతుంది? రుణపూర్ణ సంఖ్య అవుతుంది. మరి రుణపూర్ణ సంఖ్యకు సంకలన విలోమం ఏమవుతుంది? ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అయితే ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు సంఖ్య ఉంది, సంఖ్యకు చిహ్నంగా మనం ఈ గుర్తును ఉపయోగిస్తాము. అయితే ఏదైనా ఒక సంఖ్యకు సంకలన విలోమం అనేది ఏ విధంగా కనుక్కుంటామో మనం సంఖ్యారేఖను ఉపయోగించి అర్థం చేసుకుందాం. ఇప్పుడు సంఖ్య 3 ఉంది అనుకుందాం. మరి 3కు సంకలన విలోమం ఏ విధంగా కనుక్కుంటాము అంటే దీనికోసం మనం సంఖ్యారేఖను తీసుకుందాం. సంఖ్యారేఖలో ముందుగా మనం 0ని గుర్తించాము. ఇప్పుడు 0కు కుడివైపు ఉన్న సంఖ్యలన్నీ ధన సంఖ్యలు అవుతాయి, మరి ఎడమవైపు రుణ సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు ముందుగా మనం సంఖ్యారేఖపై 3ను గుర్తిద్దాం. సంఖ్యారేఖపై 3 ఎక్కడ ఉంటుంది? 0కు కుడివైపు 3 స్థానాలు వెళ్ళినప్పుడు సంఖ్య 3 అనేది ఉంటుంది. ఇప్పుడు మనం 3కు సంకలన విలోమం కనుక్కోవాలి. అంటే 0కు ఇప్పుడు ముందుగా కుడివైపు వెళ్ళాం, ఇప్పుడు ఎడమ వైపు వెళ్ళాలి. ఎన్ని స్థానాలు వెళ్ళాలి? 3 స్థానాలు వెళ్ళాలి. అప్పుడు మనకి ఏ సంఖ్య వస్తుంది? -3 అనేది వస్తుంది. కాబట్టి 3కు సంకలన విలోమం ఏమవుతుంది? -3 అవుతుంది అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాం. -4కు సంకలన విలోమాన్ని కనుక్కోవాలి. ముందుగా మనం సంఖ్యారేఖపై -4ను గుర్తిద్దాం. -4 అనేది ఎక్కడ ఉంటుంది? సంఖ్యారేఖపై ఎడం వైపు ఉంటుంది. 0 నుంచి 4 స్థానాలు వెళ్ళినప్పుడు ఎడంవైపు -4 అనేది ఉంటుంది. ఇప్పుడు -4కి సంకలన విలోమం ఏ విధంగా కనుక్కుంటాము? 0కు కుడివైపు 4 స్థానాలు వెళ్ళినప్పుడు -4కి సంకలన విలోమం అనేది వస్తుంది. 0 నుంచి 1, 2, 3, 4 స్థానాలు వెళ్ళినప్పుడు వచ్చిన సంఖ్య ఏమిటి? +4 అంటే 4. కాబట్టి -4 యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? 4 అవుతుంది. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం. 1కి సంకలన విలోమాన్ని కనుక్కోవాలి. ముందుగా సంఖ్యారేఖపై 1 అనేది ఎక్కడ ఉంటుంది? 0కు కుడివైపు 1 అనేది ఉంటుంది. మరి 1కి సంకలన విలోమం ఏ విధంగా కనుక్కుంటాము? 0కు ఎడమ వైపు ఒక స్థానం ముందుకు మనం వెళితే 1కి సంకలన విలోమం అనేది వస్తుంది. ఎంత వచ్చింది? -1 వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం ఏ సంఖ్యకైనా సరే సంకలన విలోమాన్ని కనుగొనవచ్చు.